కాకినాడ జిల్లా కాకినాడ సిటీ స్మార్ట్ సిటీలో సెప్టెంబర్ 7 నుండి క్రోధినామ సంవత్సర గణపతి నవరాత్రి ఉత్సవాలు 16న గణేశ నిమజ్జనం వేడుకలు జరుగుతుందని నగర గణేశ ఉత్సవ సమితి ప్రకటించింది. శనివారం ఉదయం స్థానిక సూర్యరావుపేట దూసర్లపురి వారిని వీధిలోని భోగ గణపతి పీఠంలో సీనియర్ పదాధికారి దువ్వూరి సుబ్రహ్మణ్యం అధ్యక్షతన జరిగిన సమావేశంలో సమితి కన్వీనర్ ఎనిమిరెడ్డి మాలకొండయ్య, రూరల్ కన్వీనర్ రంభాల వెంకటేశ్వరరావు, అధ్యక్షులు దూసర్లపురి రమణరాజు, కొక్కిలిగడ్డ గంగరాజు, బోలిశెట్టి రామకృష్ణ పాల్గొన్నారు. జగన్నాథపురం 2 వంతెనల నడుమ వార్ప్ రోడ్, వినాయక సాగర్, వాకలపూడి బీచ్ రోడ్ తీరంలో గణేష నిమజ్జన నిర్వహణపై సమితి కన్వీనర్ సారథ్యంలో కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు, రూరల్ ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరరావు, పార్లమెంట్ మెంబర్ తంగేల ఉదయ శ్రీనివాస్, జిల్లా కలెక్టర్, ఎస్పీ, కమిషనర్, ఆర్డీఓలకు సమితి వినతులను అందించాలని నిర్ణయించింది. జూలై 7న విస్తృత సమావేశం నిర్వహిస్తామని మాలకొండయ్య తెలియజేశారు. అదేవిధంగా ఉత్సవాల్ని శాంతియుతంగా మంచి ఆనంద ఉత్సవాలతో జరుపుకోవాలని, అదేవిధంగా కొత్త ప్రభుత్వాలు ఏర్పడడం జరిగింది. గత ప్రభుత్వాల్లో వినాయక నిమజ్జనానికి చవితి వేడుకలకు కూడా కొన్ని ఇబ్బందులు పెట్టడం కూడా జరిగింది. అవన్నీ దృష్టిలో పెట్టుకుని ఈ రోజున ఏదైతే కొత్త ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏర్పడిందో వారు పూర్తి స్థాయిలో ఈ నగర గణేశ ఉత్సవ సమితి 35వ వార్షికోత్సవం సందర్భంగా ఈ ఏడాది క్రోధినామ సంవత్సరంలో భాద్రపద మాసం సెప్టెంబర్ 15 నుంచి సెప్టెంబర్ 7వ తేదీ నుంచి 15వ తేదీ వరకు కూడా ఈ యొక్క గణపతి నవరాత్రి ఉత్సవాలు నిర్వహించడానికి మరి హైందవ ధర్మం ప్రకారంగా ఈ యొక్క ముహూర్తాలు నిర్ణయం కాబట్టాయి. ఆ విధంగా నవరాత్రులు అయిపోయిన తర్వాత 16వ తేదీన గణేశ విగ్రహాల నిమజ్జనోత్సవం జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా జరిగేటువంటి కార్యక్రమాల్లో భాగంగా మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు భాగ్యనగర్ గణేశోత్సవ సమితి ఎలాగైతే జరిపిందో అట్లాగనే ఈ కాకినాడ నగరంలో కూడా అంత వైభవంగా జరిగినటువంటి విషయం అందరికీ కూడా తెలుసు. ఆ విధంగా మరి ఆ 2 వంతెనల నడుమ ఉన్నటువంటి వినాయక సాగర్లో ఎటువంటి ఆటంకాలు లేకుండా గణేశ విగ్రహాల నిమజ్జనోత్సవం జయప్రదంగా జరగడానికి, అదేవిధంగా కాకినాడ రూరల్ వాకలపూడి వలసపాకల బీచ్ రోడ్ దగ్గర ఈ గణేశ ఉత్సవాల విగ్రహాల నిమజ్జనోత్సవ కార్యక్రమం జరగడానికి, ఈలోగా నవరాత్రి ఉత్సవాల నిర్వహణ ఏర్పాటుకి అందరినీ కూడా సమీకరించేటువంటి కార్యక్రమాల్లో భాగంగా జిల్లా కలెక్టర్ గారిని, కాకినాడ సిటీ రూరల్ ఎమ్మెల్యే గారిని, అదేవిధంగా సిటీ సంబంధించినటువంటి పార్లమెంట్ నియోజకవర్గ ఎంపీ గారిని, జిల్లా కలెక్టర్ గారిని, ఎస్పీ గారిని, కమిషనర్ గారిని, ఆర్డీఓ గారిని, ఉన్నతాధికారులు అందరినీ కూడా, అదేవిధంగా ఈ గణపతి నవరాత్రులు వాడవాళ్ళ చేసేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఈ యొక్క సమితి కన్వీనర్గా ఎనిమిరెడ్డి మాలకొండ గారి యొక్క సారథ్యంలో, రూరల్ కన్వీనర్గా రంభాల వెంకటేశ్వరరావు గారి యొక్క ఆధ్వర్యంలో ఈ ఉత్సవ నిర్వాహకులు పాత వాళ్ళు కానీ కొత్త వాళ్ళు కానీ ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా కలుపుకొని ఈ యొక్క కార్యాచరణ కార్యక్రమం ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నంగా ఈ రోజున భోగి గణపతి పీఠంలో సమావేశం జరిగింది. గణేష్ మహారాజుకి జై. అనంతరం వచ్చే నెల 7వ తేదీన కాకినాడలో ఉండేటటువంటి సమితి సభ్యులందరితో సమావేశం ఏర్పాటు చేసి ఆ సమావేశం ద్వారా పందిర్లు వేసి ఉత్సవాలు నిర్వహించేటటువంటి కమిటీల దగ్గరికి వెళ్ళి వారికి మోడల్ సపోర్ట్ ఇచ్చి వారి యొక్క కార్యక్రమాలను విజయవంతం చేసే విధంగా ప్రభుత్వం నుంచి వారికి ఏవైతే అండదండలు కావాలో అవన్నీ కూడా ఏర్పాటు చేసి ఎటువంటి ఇబ్బందులు లేకుండా పందిరి కమిటీలకి అండగా ఉండేటటువంటి ఉత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. అదేవిధంగా రేపు సోమవారం కాకినాడలో ఉండేటటువంటి జిల్లా కలెక్టర్ గారిని, ఎస్పీ గారిని, అదేవిధంగా నూతనంగా ఎన్నికైనటువంటి కాకినాడ సిటీ రూరల్ ఎమ్మెల్యేలని, అదేవిధంగా ఎంపీ గారిని కూడా కలిసి గత 36 సంవత్సరాలుగా కాకినాడ చరిత్రలో ఒక అద్భుతమైనటువంటి పండుగ, మొదటి పండుగ గణేష్ ఉత్సవం అటువంటిది. అటువంటి ప్రజలందరూ కూడా ఏ పని చేసినా, ఏ వ్యాపారం చేసినా, ఏ యొక్క ముందడుగు వేసినా ఆ గణనాథుడి యొక్క దండం పెట్టుకుని ఆశీస్సులతో ముందుకెళ్లేటటువంటి మన హిందూ ధార్మిక విధానంలో మనం నడుస్తున్నాం. కాబట్టి ఈ యొక్క నిమజ్జన కార్యక్రమాన్ని సమర్థవంతంగా చేయడం కోసం అధికారులు సహకారం, ఆశీస్సులు, అదేవిధంగా ప్రభుత్వం యొక్క ఆశీస్సులు, ప్రజాప్రతినిధుల యొక్క సహకారం కూడా కోరుతూ అందరితో కలుపుకుంటూ స్వామీజీలను కూడా ఈ కార్యక్రమంలో ఇన్వాల్వ్మెంట్ చేసుకుంటూ ప్రజల యొక్క పండుగ, వినాయక పండుగ మన యొక్క సెంటిమెంట్తో కూడింది కాబట్టి ఇది ఘనంగా జరగాలని, గత సంవత్సరంలో జరిగినటువంటి కానీ లేకపోతే గత 4 సంవత్సరాల జరిగినటువంటి ఇబ్బందులు ఈ సంవత్సరంలో ప్రభుత్వ పరంగా కానీ, ప్రజాప్రతినిధుల పరంగా కానీ, అధికారుల పరంగా ఉండకూడదని చెప్పి మొదటిగా గణేష్ వారికి పూజ చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.